హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ట్రెడిషనల్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ రైస్ చికెన్ కర్రీ. ఎలా ఏంటి అనేది చూసేద్దాం, వచ్చేయండి. కోకోనట్ రైస్ ఇలా ప్రిపేర్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా స్టైల్లో మేము ఎలా చేస్తాం ఏంటి అనేది ప్రాసెస్ అంతా చూసేద్దాం. ఫస్ట్ నేనైతే 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. పగలు కొట్టుకొని వాటర్ని ఒక గ్లాస్లో పోసుకుందామండి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు కదా కొబ్బరి నీళ్ళు. 2 కొబ్బరికాయలు ఇలా పగలు కొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవడమే. జల్లెడ పట్టుకున్నామనుకో కొబ్బరి పాలు అనేవి రెడీ అవుతాయండి. చూసారు కదా, ఎంతో చిక్కటి కొబ్బరి పాలు అయితే వచ్చేసాయి. సో అన్నీ ఇలా వడపట్టుకోవడమేను. మీరు రెగ్యులర్గా చేసే కోకోనట్ రైస్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా చాలా ఈజీ ప్రాసెసెస్. దీనికి కావాల్సింది కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మనం సన్నగా ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయల ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగేదాకా వేయించుకోవాలి. వేగిన తర్వాత జీడిపప్పు 1/2 కప్ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ సపరేట్ అంటే ఆనియన్స్ అలా పక్కకని వేస్తున్నాను, కొంచెం వేగుతాయని చెప్పేసి త్వరగా. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుందాం. కొన్ని చోట్ల ఈ కొబ్బరి అన్నాన్ని ప్రసాదంగా కూడా పెడతారండి. ఎన్నిసార్లు తిన్నా ఈ ఫ్లేవర్, ఈ టేస్ట్ అనేది మిస్ అవ్వదండి. ఈ కొబ్బరి అన్నానికి ఎలాంటి మసాలాలు వాడాల్సిన పని లేదు, చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. కొబ్బరి తినడం వల్ల పిల్లలు చాలా గట్టిగా ఉంటారు. కొబ్బరి మామూలుగా తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. చిన్న పిల్లలు అయితే నవ్వలేరు కూడా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి దీంతో పాటే వేసి కొంచెం వేగిందంటే రైస్కి టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గరిటె తీసుకొని తిప్పుకుందాం. కొంతమంది అయితే అచ్చం కొబ్బరి పాలతోటే చేస్తారు, ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే 1/2 వాటర్ 1/2 కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే రైసు, వాటర్, పాలు, కొబ్బరి పాలు అన్నీ మిక్స్ చేసి వండుతారు. మనం అలా కాదండి, మనం ఆల్రెడీ ఇలా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే ఒక 2 కేజీల రైస్ తీసుకుంటున్నాను. కప్పు కొలతతో అయితే నేను తీసుకున్న కప్పుతో అయితే 3.5 కప్పులు అయింది 2 కేజీల బియ్యం. చూసారు కదా, ఈ బియ్యాన్ని 4-5 సార్లు నీళ్ళతో కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి అన్నానికి ఎసురు పోసుకుందామండి. 3.5 తీసుకుంది పాత బియ్యం కాబట్టి 2 కేజీలకి బియ్యానికి చూపించాను కదా, ఆ కప్పుతో కొలుచుకుంటే 3 అయ్యాయి అని చెప్పాను కదా, 3 పోసి కొన్ని పోసాను. అప్పుడు నేను 7 నీళ్ళు పోసుకుంటున్నానండి. పాలు, నీళ్ళు క్వాంటిటీ అయితే చూసారు కదా, ఇలా కొంచెం పాలతో చేస్తే కొబ్బరి పాలతో టేస్ట్ చాలా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాం. ఈ కొబ్బరి అన్నం చికెన్లో కానీ మటన్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం నార్మల్గా పెరుగు చట్నీతో తిన్నా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా పొంగొచ్చింది కదా, పొంగొచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం యాడ్ చేసుకోవాలి.
నేను ఇక్కడ కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి, అంతేను. ఇంకా ఏ మసాలాలు యాడ్ చేయలేదండి. సన్నగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా నీళ్ళలో కడిగి పైన కొంచెం అలా వేసాం. అలా చల్లుకున్నామంటే ఇంకా ఆ ఫ్లేవర్కి ఉడికిపోతుంది. నేనైతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి ఎక్కువ వేయడం వల్ల ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎక్కువ మసాలాలు లేకుండా ఈజీగా క్విక్గా అయిపోతుంది. మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. గిన్నె తీసుకొని జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. నీళ్ళు పోసి ఒక అరగంట నానబెట్టుకుందాం. ఈలోపు మనం చికెన్ కర్రీ చేయడానికి చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్న చికెన్ అండి, చూసారు కదా, ఈ విధంగా ముక్కుంటే సరిపోతుంది. టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, మనకు సరిపడినంత కారం. నేనైతే ఉల్లిగడ్డలు మిక్సీ పట్టుకున్నానండి, ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ ముందే ముక్కలకు పట్టించడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. త్వరగా అయిపోవాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా బ్యాచిలర్స్కి అయితే ఇక త్వరగా చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. టైం లేదు, లేట్ అయిద్దేమో అనుకున్న టైంలో ఇలా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇలా ముందే పట్టించడం వల్ల ముక్కలకి మసాలా బాగా పడుతుంది. జీడిపప్పు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకుందామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం. అలా ముక్కలతో పాటు పట్టడం వల్ల టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక అరగంట పాటు ఇలా పట్టించి పక్కన పెట్టేసుకుందాం. ఒక అరగంట తర్వాత చూసారు కదా, ముక్కలకు బాగా పట్టింది. ఒక గిన్నె తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నేనైతే ఏ మసాలాలు, బిర్యానీ దినుసులు ఇలాంటి ఏమీ యాడ్ చేయలేదండి. నార్మల్గా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అనేది ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ అంతా ముక్కలకు పట్టించాం కాబట్టి ఇక టమాటాలు, ఉల్లిగడ్డలు అనేవి కూడా నేను యాడ్ చేయలేదు. చూస్తున్నారు కదా, ఉల్లిగడ్డ మనం మిక్సీ పట్టింది చికెన్లోనే మ్యాగ్నేట్ చేసాం కాబట్టి సో ఇక ఆనియన్స్, టమాటాలు వేయాల్సిన పని లేదు. ఒక 10 మినిట్స్ పాటు అసలు ఏ వాటర్ వేయకుండా అలా ఉడికించిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. చికెన్ త్వరగా ఉడికిపోతుందండి, మటన్ లేట్ అవుతుంది. కానీ ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం వల్ల గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. చూసారు కదా, ఇలా ఉడికిన టైంలో కొంచెం ధనియాల పొడి, మాకు ధనియాల పొడి పట్టే అంత టైం కూడా లేదండి, అందుకని నేను ప్యాకెట్లు తెచ్చుకున్నాము. చికెన్ మసాలా పొడి మాకు టైం లేదు కాబట్టి ఇంట్లో మసాలాలు అవి ప్రిపేర్ చేసుకోలేదండి, సో బయట నుండి తెచ్చుకున్నాము. ఏమైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేశారంటే త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం. కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది చికెన్లో కొబ్బరి వాడరు కదా, సో నేనైతే వాడతానండి. దేని టేస్ట్ దానికే ఉంటుంది. కొబ్బరి వేసిన టేస్ట్ వేరుగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్, మరీ అంత డిఫరెంట్ ఏమి ఉండదు. సో ఇలా ఉడికింది అనుకున్న టైంలో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఉంది కదా, అది పైన నుండి అలా చల్లుకుందాం.
ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ, దాని కాంబినేషన్ కొబ్బరి అన్నం. ఎక్కువ మసాలాలు కూడా వాడలేదు కదా, మీరే చూసారు కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే కొబ్బరి అన్నం చూసేసారు కదా. చికెన్ కర్రీ. నాకు కొబ్బరి అన్నం చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో మరో నలుగురికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీ ముందుకు వచ్చేదాకా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి.